నమస్తే అండి, నేను రజా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే అదొక తెలియని ఎమోషన్ అన్నమాట. సో ఓడిపోతే అటు పక్క టీవీలు బద్దలైపోవడమే. సో అది జరుగుతూ ఉంటుంది, అందరూ కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినటువంటి వ్యూవర్షిప్ కౌంట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిందన్నమాట. అది చూసిన తర్వాత ఇదెక్కడ మోత్రా నాయన అనుకుని అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చినటువంటి మొత్తం వ్యూస్ చూస్తే ప్రపంచమే నివ్వెరబోతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అప్డేట్ చూస్తే కనుక ఇటీవల పాకిస్తాన్ యుఏఈ వేదికగా జరిగినటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దిగ్విజయంగా ముగిసింది. సో ఇక్కడ పాకిస్తాను యుఏఈ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లెక్క ప్రకారం ఆతిథ్యం ఇస్తుంది వచ్చేసి పాకిస్తాన్ అన్నమాట. అయితే పాకిస్తాన్కి మొహమ్మే చెప్పింది, మేము మీ దేశం రాం, మీ దేశంలో ఆడం, నచ్చితే యుఏఈకి రండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి రండి, అక్కడ ఆడతాం, లేదంటే కనుక దబాంగ్ అని చెప్పినారనమాట. సో చెప్పడంతో వాళ్ళు ఏం చేసినారు, సచ్చినట్టు యుఏఈకి వచ్చి ఆడడం అయితే జరిగిందన్నమాట. ఎంతంటే ఈరోజు ఉన్న అప్డేట్ కూడా దాదాపు 1200 కోట్లతో ఒక ఏదైతే స్టేడియం ఏదైతే ఉందో పాకిస్తాన్లో దాన్ని రీఇన్నోవేషన్ చేసినారంట. అయితే దానికి తిప్పి కొడితే 2 కోట్లు టికెట్స్ కూడా తగినటువంటి పరిస్థితి అన్నమాట. సో అలా ఉందన్నమాట కంట్రీకి సంబంధించి. సరే అది పక్కన పెడితే ఇటీవల పాకిస్తాన్ యుఏఈ వేదికగా జరిగినటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దిగ్విజయంగా ముగిసిన విషయం తెలిసిందే. సో పుష్కర కాలం తర్వాత మరోసారి భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టైటిల్ సాధించినటువంటి టీమిండియా ఇప్పుడు మరోసారి రోహిత్ శర్మ సారథ్యంలో ట్రోఫీని కైవసం చేసుకుంది. మొత్తంగా 3వ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే దక్కించుకుంది భారత్. ఇక జియో హాట్స్టార్లో ప్రసారమైనటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వ్యూస్ పరంగా రికార్డులు అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ ఏకంగా 90 కోట్ల మంది జనం వీక్షించినారు. అంటే వాళ్ళ స్క్రీన్స్ ఏవైతున్నాయో వాటిలో వీక్షించడం జరిగింది, వాళ్ళ మొబైల్ ఫోన్లో డివైజెస్లో. మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేనంట. జాతీయ మీడియా సమాచారం ప్రకారం భారీ ఆదరణ పొందినటువంటి ఈ మెగా ఈవెంట్కి 540.3 కోట్లు వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అంటే 540 కోట్ల 30 లక్షల వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అంటే దాదాపు 11,000 కోట్ల నిమిషాల పాటు వాచ్ టైం అయితే నమోదైందన్నమాట. ఇది భారత్ 143 కోట్లు, చైనా 141 కోట్ల జనాభా కంటే రెట్టింపు కావడం విశేషం. సో ఎందుకు రెట్టింపు అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి సంబంధించి సో న్యూజిలాండ్తో అదేవిధంగా మిగిలిన టీమ్స్ ఏవైతే ఉన్నాయో సో అన్నిటితో జరిగింది కదా. కాబట్టి మొత్తం అన్ని మ్యాచ్లు కలుపుకుంటే కనుక దాదాపు 540 కోట్ల వ్యూస్. అంటే చైనా ప్రజలందరినీ భారత ప్రజలందరినీ కలిపితే కనుక ఒకరోజు వాళ్ళు వాచ్ చేస్తే కనుక వచ్చేటటువంటి టైం అనమాట. సో ఏకకాలంలో 6.2 కోట్ల వ్యూవర్స్ కూడా వీక్షించినట్టు తెలుస్తుంది. జియో హాట్స్టార్ డిజిటల్ సీఈఓ కిరణ్ మణి మాట్లాడుతూ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారీ ప్రేక్షకాదరణ పొందింది, కోట్ల మంది వీక్షించే అవకాశం వచ్చింది. భారత్ ఆసీస్ మధ్య తొలి సెమీస్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సింగిల్ డేలోనే అత్యధిక సబ్స్క్రిప్షన్లు కూడా సాధించడం జరిగింది. అలాగే హిందీ మాట్లాడే ప్రాంతాలు ఏకంగా 38% వీక్షణలను అందించాయని చెప్పారు. యూపీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి భారీగా వ్యూస్ అయితే వచ్చాయట. సో ఇదనమాట పరిస్థితి. అక్కడ బాగానే వస్తాయి, ఎందుకంటే లేచిన కాడ నుంచి ఇంతే కదా, చూడడమే కదా పని, అంతకుమించే ఉంది. సో మొత్తానికైతే ఒక రికార్డు, ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. మొత్తానికి భారత్ పవర్ నిలబెట్టినా అన్నమాట. క్రికెట్ ఏదైతే మన దేశానికి సంబంధించి ఒక డివిజనల్గా చూస్తామో దాని పేరు నిలబెట్టినారు.